నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా ఎన్నికల కమిషనర్ కలెక్టర్ పి ప్రావీణ్య మరియు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ సహాయంతో సెన్సిటివ్ ప్రాంతాలలో పోలీసు బందోబస్తు చేసినట్టు తెలిపారు. తారా డిగ్రీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వార్డులకు సంబంధించి 120 ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపు 600 మంది పోలీస్ సిబ్బంది ఈరోజు రిపోర్ట్. వీళ్ళందరికీ వారికి కావాల్సిన ఎన్నికల సామాగ్రి అంతా ఈరోజు సమకూర్చి ఈరోజు మధ్యాహ్నం వరకు వారి పిఎస్లోకి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 13 రూట్లలో 13 జోనల్ ఆఫీసర్స్ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ ఈ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జిల్లా ఎన్నికల యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది. దీనికి జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ గారి సహకారం, అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ దాదాపు 13 వార్డులలో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. దానికి సంబంధించిన లిస్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. ఆయా పోలీస్ స్టేషన్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాము. ఫిజికల్ ప్రతి పిఎస్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ అదేవిధంగా వృద్ధులు కానీ ఎవరైనా ఓటు వేయడానికి వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ర్యాంప్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి పిఎస్లలో కూడా ఒక్కొక్క వీల్ చైర్ అనేది, అదేవిధంగా వారిని తీసుకెళ్ళడానికి ఒక సహాయంగా సిబ్బందిని కూడా నియమించుకున్నాం.